Hello, my dear friends. A warm welcome you all. And na peru Yuvraj Sai Kumar. A warm welcome to 1 hour motivational session. Yes. నువ్వు ఎక్కడైనా వెళ్తున్నావంటే నువ్వు ఎక్కడైనా ఉన్నావు అంటే జస్ట్ క్యారీ యువర్ ప్రైడ్ అండ్ డిగ్నిటీ విత్ యువర్ సెల్ఫ్. నీతో పాటు ఆ ప్రైడ్ అండ్ డిగ్నిటీని తీసుకెళ్ళు. అసలు ప్రైడ్ అండ్ డిగ్నిటీ అంటే ఏంటి? ఎస్, ఈ యొక్క గౌరవం, అలాగే నీ యొక్క ఆత్మగౌరవం. నువ్వు ఉన్న మదర్లాండ్ అవ్వచ్చు, నువ్వు ఉన్న భారతదేశం అవ్వచ్చు, నువ్వు ఉన్న ప్రపంచం ఖ్యాత అవ్వచ్చు, నీ యొక్క వాల్యూని చాటి చెప్పడం తప్పేం కాదు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, గాంధీజీ తెలుసు కదా, మహాత్ముడు. ఎస్, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆయన లండన్లో చదువుతున్నాడండి. అప్పుడు అంటే వాళ్ళు కొద్దిగా చులకనగా చూసేవాళ్ళు అనమాట. అంటే ఇట్లా ఇండియన్స్ అన్నా, బయట వాళ్ళన్నా. అప్పుడు గాంధీజీ అనుకోకుండా పొరపాటున ఒకసారి లంచ్ చేసే టైంలో వాళ్ళ యొక్క ప్రొఫెసర్ పక్కన కూర్చున్నాడంట, పొరపాటున. ఎస్, ఆ ప్రొఫెసర్ వెంటనే రియాక్ట్ అయ్యాడంట, బర్డ్స్ డోంట్ ఈట్ విత్ పిగ్స్ అనేసి చెప్పాడంట. అంటే బర్డ్స్ డోంట్ ఈట్ విత్ పిగ్స్ అనేసి, పక్షులు పందులతో కలిసి తినవు అనేసి. మనం కూడా ఆ సిచ్యువేషన్లో నింటే, ఆ గాంధీజీ సిచ్యువేషన్లో నింటే ఏం చేసి ఉంటాం? ఏరా హవలలక గెలుస్తున్నామా అనేసి, అంటే మనం వాళ్ళ మీదకి ఫైర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? అంటే మనకు తెలియకుండానే అది వచ్చేసి ఉంటుంది అనమాట. అలా రియాక్ట్ అయి ఉంటాం, రైట్? మరి మహాత్ముడు అన్నాను, ఆయన ఊరికే మహాత్ముడు కాలేదు కదా గాంధీజీ. ఆయన సింపుల్గా ఓకే దెన్ ఐ విల్ ఫ్లై అవే అనేసి పక్కన వెళ్ళి కూర్చొని తిన్నాడంట. అంటే ఆ గాంధీజీ లెక్కలో ఆ ప్రొఫెసర్ కాస్త పంది, ఈ మహాత్ముడు కాస్త పక్షి అన్నట్టు ట్రీట్ చేశాడనమాట. ఓకే దెన్ ఐ విల్ ఫ్లై అంటారు. నిజంగా భలే చెప్పాడు కదా. ఎస్, అంతటితో ఆ గాంధీజీ, ఆ ప్రొఫెసర్ గాంధీజీని వదలలేదంట. మళ్ళీ జిడ్డుగా లెక్క పట్టుకున్నాడంట గాంధీజీని. ఒకసారి క్లాస్ చెప్తుంటే క్లాస్లో మధ్యలో లేపాడంట గాంధీజీని. హలో మిస్టర్ గాంధీజీ. ఎస్ సార్ అని గాంధీజీ లేస్తాడు. నీకు ఒక సంచి నిండా డబ్బులు ఇచ్చాను, ఇంకొక సంచి నిండా దాన్ని ఏమంటారు, జ్ఞానం ఇచ్చాను, బుద్ధి జ్ఞానం ఇచ్చాను. ఆ రెండాటిల్లో నువ్వేదో కోరుకుంటావో అనేసి గాంధీజీని ఆ ప్రొఫెసరు క్వశ్చన్ అడిగాడండి. అప్పుడు గాంధీజీ ఏం చెప్పింటాడు తెలుసా? ఏదైతే బుద్ధి సంచి నిండా జ్ఞానం ఉందో ఆ సంచి కావాలనుకుని ఉంటాడా? ఆబ్వియస్లీ నో అండి. గాంధీజీ ఎప్పుడు, మేము ఇండియా నుంచి వచ్చాం, మాకు జ్ఞానం దండిగానే ఉంది, మాకు పైసలు కావాలి రాయ్యా అన్నాడట. ఎస్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ సచ్ టాలెంట్స్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఎస్, అందుకోసమే మన యొక్క ప్రైడ్, మన యొక్క గౌరవం, మన యొక్క ఆత్మగౌరవము, మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పక్కవానికి చాటి చెప్పడం అనేది తప్పేం కాదండి. డూ యూ ఆల్సో, అంటే నువ్వు కూడా అలా చేయి, తప్పేం కాదు. నువ్వు జీవిస్తున్న ఈ భారతదేశంలో నీ యొక్క భారతదేశపు ఖ్యాతిని బయట ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించడం అనేది తప్పేం కాదండి. అందుకనే ఆయన మహాత్ముడు అయ్యాడు. ఎస్, వీఆర్ ఆల్సో టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కాకపోయినా కూడా పక్కన వాళ్ళతో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో, నలుగురితో చెప్పుకునేదానికి ట్రై చేద్దాం. అంటే మనమేదో గొప్ప అని కాదు, బట్ ఇట్స్ యువర్ డిగ్నిటీ అండ్ ప్రైడ్, రైట్? దానికంటే ఒక రెస్పెక్ట్. అంటే పక్కన వాళ్ళకి చెప్పకపోయినా నీలో అది ఉంది అని నువ్వు గుర్తించు. ఎస్, ఒక పెద్ద ఒక మాట అన్నాడండి, వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు సమ్వన్. అంటే ఎవరితో పోలిస్తే మనం ఇన్ఫీరియర్ కాదండి. మనకంటూ కొన్ని ఓన్ ఉంటాయి. అలా నీకన్నా కొన్ని ఓన్ పెట్టుకొనేసి నీలో నువ్వు బాధపడుకుంటూ కూర్చుంటే ఈ సొసైటీకి నువ్వు ఏం నేర్చుకుంటావు? ఈ సొసైటీ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు? ఈ సొసైటీకి తిరిగి ఏమి ఇస్తావు? ఎస్, థింక్ లైక్
ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. అప్పుడే నువ్వు నీ యొక్క ప్రైడ్ కానీ డిగ్నిటీ కానీ ఫర్దర్గా క్యారీ చేయడానికి ప్రయత్నిస్తావు. అలాగే నీ యొక్క మదర్ ల్యాండ్ యొక్క విశిష్టతని ఈ ప్రపంచ మొత్తానికి ఖ్యాతిని చెప్తావు అన్నమాట. ఎస్, ఎప్పుడైనా కూడా మనకు మూవీస్ వస్తుంటాయి. ఆ మూవీస్ నుంచి అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగాలేవు అని పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తుంటారు, అలాగే మనం కూడా అనుకో ఉంటాం, రైట్? ఎస్, ప్రతి ఒక్క మూవీ చూడండి, ఇట్ మే బి ఏ స్మాల్ మూవీ, ఇట్ మే బి ఏ బిగ్ మూవీ, ఏదైనా చూడండి, దేర్ విల్ బి ఏ సర్టెన్ లెసన్. ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది అది, ఖచ్చితంగా కొన్ని నీతులు ఉంటాయి అందులో. ఎస్, మనం ఆ సినిమా చూసేసి అది బాగలేదు అనేసి అనుకుంటాం. ఎస్, మన విజన్ బాగలేదండి. ఎస్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ విజన్. మనం ఆ సినిమాని, ఆ పర్టికులర్ థింగ్ని, ఆ సిచ్యువేషన్ని ఎలా చూస్తున్నాం, హౌ వీఆర్ వాచింగ్ దట్, అంటే మన దృష్టికోణం అండి. మన దృష్టిని మార్చుకోగలిగితే మనకు కనిపించేటివన్నీ అత్యద్భుతాలు ఉంటాయి. వాటి నుంచి పాఠాలు అలాగే గుణపాఠాలు నేర్చుకుంటామండి. ఎస్, ఐ హోప్ ఎవ్రీవన్ సా ది స్పైడర్ మ్యాన్ మూవీ, రైట్? కొంచెం చూసింటారు. ఆ మూవీలో అట్ ది ఎండ్ హీరోయిన్ విల్ ప్రపోజెస్ టు హీరో. అట్ ద టైమ్ హీరో ఏం చెప్తాడు? మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి చెప్తాడు. ఎప్పుడైతే నీలో మోర్ పవర్ ఉంటుందో అప్పుడు నువ్వు కొన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నీకు పవర్ ఉండి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా తీసుకోలేకపోతే ఆ పవర్ యూజ్లెస్ కదా. ఎస్, నీలో ఒక పవర్ ఉంది, ఆ పవర్ని నీకు నువ్వుగా గుర్తించుకోవాలి. అప్పుడే నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. నేను అలా చేయాలి, నేను ఇలా చేయాలి, నేనంటూ కొద్దిగా సమాజానికి ఇది ఇవ్వాలి, నేనంటూ నలుగురిని ఇలా చేయాలి అనేసి. ఎస్, ఎప్పుడైతే నీలో ఆ పవర్ లేదని నువ్వు చూసుకుంటావో నువ్వు అక్కడే ఒక స్థిరమైన ప్లేస్లో, ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతావు. ఈ సొసైటీకి యూజ్ అవ్వడం కాదు కదా, అసలు నీకు నువ్వే యూజ్ అవ్వలేవు అనమాట. అలా తయారవుతావు అన్నమాట. ఎస్, నీ దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, నీ దగ్గర ఉన్నంత దాంట్లో హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే నీ దగ్గర ఎక్కువ ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కువ మందికి హెల్ప్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఈ పాయింట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అది హెల్పింగ్ నేచర్ అవ్వచ్చు, మనం డబ్బులు తీసుకునే విధానం అవ్వచ్చు. సపోజ్ మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నాం, దాన్ని ఎలా ఖర్చు చేయబోతున్నావు? ఎస్, నువ్వు మీ పేరెంట్స్ దగ్గర డబ్బులు ఇప్పించుకొనేసి ఎవరో పక్కన వాళ్ళకి ఖర్చు పెట్టేస్తే అది నీ యొక్క రెస్పాన్సిబిలిటీ అవుతుందా, నీ యొక్క పవర్ అవుతుందా? అవి రెండు నీవి కాదండి. నువ్వు ఖర్చు చేసింది ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు మీ పేరెంట్స్ దగ్గర తీసుకుంది అది నీ పవర్ కాదు. మరి అక్కడ నీ పవర్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్, వీ హ్యావ్ టు రియలైజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్స్. మనలో మనమే రియలైజ్ అవ్వాలండి. ఎప్పుడైనా కూడా అంటే సినిమాలు ప్రతి ఒక్క మెసేజ్ చెప్తూ ఉంటాయి, వీ హ్యావ్ టు క్యాచ్ అండి. ఎస్, ఇప్పుడు సపోజ్ 19th వరల్డ్, రైట్? 1912లో ఒక నౌక కూలిపోయింది, మునిగిపోయింది అంటే మనకి ఏది గుర్తొచ్చేది? టైటానిక్, రైట్? ఎస్, ఇప్పుడు ఆ టైటానిక్ మూవీ గురించి మాట్లాడబోతున్నా. ఆ టైటానిక్ మూవీ అందరికీ నచ్చుతుందా? ఎస్, కొందరికి నచ్చిండొచ్చు, కొందరికి నచ్చకపోయిండొచ్చు, మ్యాక్సిమం నచ్చింటుంది. ఆ మూవీ నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి. ఆ టైటానిక్ మూవీ మనకు కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. నెంబర్ 1, ఆ టైటానిక్ని డిజైన్ చేసిన వాళ్ళు
ఏం చెప్పారు? ఈ టైటానిక్, ఈ షిప్ అనేది మునగదు, అంటే అంత శక్తి సామర్థ్యాలతో దీన్ని నిరూపించాము, అలా నిర్మించాము, డిజైన్ చేసాము, అలాగే రూపుదిద్దాము. ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ సింక్ దిస్ షిప్ అని చెప్పారు. రైట్? ఎస్. అక్కడ ఆ పాయింట్లో మనకి ఏం కనిపిస్తుంది వాళ్ళు చేసిన దాంట్లో అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. ఎస్, అందుకే చెప్పాను థింక్ అండ్ యాక్ట్. ఎస్, ఎప్పుడైతే నువ్వు దాని మీద టెస్ట్ చేసి దాని తర్వాత అలా నువ్వు చెప్తావో అప్పుడు నీకు అక్కడ దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు చెప్పేసిన తర్వాత అదేం కాదులే అనేసి అలానే వదిలేస్తావో దానికి తగ్గట్టుగానే ఎండ్ రిజల్ట్స్ ఉంటాయి, లైక్ టైటానిక్ షిప్ కొలిజన్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని ఆలోచించాలి. అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఆపర్చునిటీస్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఇంకా కొద్దిగా ఆపర్చునిటీస్ దానికి తగ్గట్టుగా మనం క్రియేట్ చేయగలగాలండి. ఈ థింక్ అండ్ యాక్ట్ అనేది నిజంగానే చాలా మంచి పాయింట్. అంటే మనకు ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి చెప్తుంది. సపోజ్ టేక్ ఇట్ యాజ్ మహాభారతంలో నుంచి గాంధారి అంటే కౌరవుల తల్లి, కుంతీదేవి అంటే పాండవుల తల్లి. కుంతీదేవికి కొడుకులు పుట్టారనేసి తెలిసి గాంధారి అంటే ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకునేసింది. అంటే తన పొట్టను కాస్త కొట్టుకునేది, అంటే ఆ పొట్టలో ఉన్న పిండం కాస్త చెదిరిపోయి 100 మంది కౌరవులు జన్మించారు. రైట్? ఎవరైనా కూడా పాండవుల్లాగా ఉండాలి అంటారు, అంటే అంత శక్తివంతులు, అంత ధైర్యవంతుల్లాగా ఉండాలి అంటారు, అంతే తప్ప ఈ కౌరవుల్ని ఎవరు పట్టించుకోరు. రైట్? అంటే ఈ మన ఏన్షియన్ డేస్ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే ఒక అంశం నువ్వు చేయబోతున్నావా, జస్ట్ థింక్ అండ్ యాక్ట్. నువ్వు ఆలోచించి ఫర్దర్గా డెసిషన్ తీసుకుని తర్వాత కంటిన్యూ చేయడానికి ప్రయత్నించు, అంతే తప్ప ఏదో నిర్ణయించుకునేసి ఏదో ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేసి దాని తర్వాత బాధపడద్దు, తీసుకునేసి ఆ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాధపడద్దు. అంతకుముందే నువ్వు ఆలోచించేసి డెసిషన్ తీసుకో, అప్పుడు అల్టిమేట్గా రిజల్ట్స్ అనేవి సక్రమంగా ఉంటాయి, నువ్వు హ్యాపీగా ఉంటావు అనేసి అప్పటి నుంచి ఓ కాలం నుంచి ఈ కాలం వరకు చెప్తానే ఉన్నారండి. అది మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? ఎస్, అది మన చేతుల్లో ఉందండి, మన హ్యాండ్స్లో ఉంది, అది మనం ఫాలో అవ్వాలి కదా. ఎస్, ఆబ్వియస్లీ మనం కూడా ఫాలో అవుదాం. ఏదైనా ఒక థింగ్ జరిగిందా, ఒక సిచ్యువేషన్ కావచ్చు, ఇట్ మే బి ఎనీ సిచ్యువేషన్, కొద్దిగా ఆలోచించే సమయం దానికి కేటాయిద్దాం. అప్పుడు అల్టిమేట్గా అక్కడ ఎండ్ రిజల్ట్స్ అనేవి గుడ్గానే ఉంటాయి, అంటే మొత్తం పాజిటివ్గానే ఉంటాయి. ఎప్పుడైనా కూడా మీరు చూసుకోండి, అంటే రెస్పాన్స్ రియాక్షన్ అని చెప్పాను, అంటే థింక్ అండ్ యాక్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా, అంటే రెస్పాన్స్ అవ్వాలి, దానికంటే కొద్దిగా టైం కేటాయించాలి. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనుకోకూడదు. అంటే మన డెసిషన్సే కావచ్చు, మనం ఇన్స్టెంట్గా తీసుకున్నాము అంటే దేర్ మే బి ఏ సర్టెన్ లాసెస్, అంటే అక్కడ కొన్ని దాన్ని ఏమంటారు, వైపరీత్యాలు జరిగేదానికి అవకాశం ఉంది, అంటే మనకు ఆపోజిట్గా కూడా జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అని అనుకోకండి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు హెల్త్ లేదనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ గారు చెప్పారు మంచి ఫ్రూట్స్ తినండి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి అనేసి. మీరు మార్కెట్కి వెళ్తారు, అక్కడ ఆ మార్కెట్ ఫ్రూట్స్ అమ్మే అతను ఏం చేసి ఉంటాడు, ఆ చెట్లో ఉన్నవి అంటే ఋతువుకి రాకుండానే ముందుగానే పెరుక్కొని వచ్చేసి ఒక రూమ్లో వేసేసి దానికి ఏదో పౌడర్ వేసేసి వాటిని మాగిపోయేట్టుగా చేసేసి ఈ మార్కెట్లో వచ్చి అమ్ముతున్నాడు. అవి వచ్చి నువ్వు తిన్నావు, మళ్ళీ డాక్టర్ సాబ్ దగ్గరికి అవుతావు. ఇక్కడ ఏం జరిగింది, దానికంటూ ఒక పర్టికులర్ టైం ఉంది, అంటే రైపనింగ్ అయ్యేదానికి, ఫ్రూట్ అనేది రైపనింగ్ అయ్యేదానికి, మాగడానికి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా తేరడానికి, వర్ణానికి, ఋతువుకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం కూడా నువ్వు దానికి ఇవ్వకపోతే అది మళ్ళీ మనకే కదా ఎఫెక్ట్ చేసేది, అది తీసుకున్నా కూడా మనకి యూజ్లెస్ అవుతుంది కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, అన్ని రోజులు ఆ ఫ్రూట్ పెరిగి ఈ లాస్ట్లో కొన్ని రోజులు అది దాని ఋతువుకి రాకుండానే పెరిగేస్తే అది తిన్నా కూడా యూజ్లెస్ అయిపోతుంది, అలాగే మనకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
అదే విషయము ఇక్కడ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయి. ఎస్. ఇప్పుడు సపోజ్ నువ్వు నీ సక్సెస్ని ఇన్స్టెంట్గా వచ్చేయాలి అనుకున్నావు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మనకి ఏది కావాలన్నా కూడా ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని ఆలోచిస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అండి? థింక్ వన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచించి నీలో నువ్వే. ఎస్, ఏదైనా కూడా కొద్దిగా టైం తీసుకోవాలి. అప్పుడు దానికంటూ అంటే అది మనం యూజ్ చేసేటప్పుడు దాన్ని ఎంజాయ్నెస్ అనేది, హ్యాపీనెస్ అనేది పొందుతాము. ఇప్పుడు నీకు సక్సెస్ ఇన్స్టెంట్గా వచ్చేసింది అనుకో, అప్పుడు నీ లైఫ్ వే అనేది పక్కన వాళ్ళకి చెప్పాలంటే నీ లైఫ్లో జరిగిన సంఘటనల గురించి కానీ, నేను వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఎలా క్యారీ అయ్యాను, ఎలాగ నేను దాన్ని హ్యాండిల్ చేశాను, నువ్వు ఇలాగా తీసుకో అనేసి గైడ్లైన్స్ ఎలా చెప్పగలుగుతాం ఇఫ్ యు ఆర్ ఇన్స్టాంట్ సక్సెస్ పర్సన్? ఆబ్వియస్లీ నువ్వు ఏం చెప్పలేము వాళ్ళకి. ఎస్, మనం ఆ చెప్పే కేటగిరీలో ఉండాలంటే, నువ్వు కొన్ని సజెషన్స్ ఇచ్చే కేటగిరీలో ఉండాలి అంటే, నువ్వు నీ సక్సెస్ని నిన్ను ఇలా నా లైఫ్లో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఆ సిచ్యువేషన్స్ని ఇలా హ్యాండిల్ చేశాను అని వాళ్ళకు ఒక సలహాలు, సొల్యూషన్స్ ఏదో ఒకటి ఇస్తావు. అంతే తప్ప ఇన్స్టెంట్గా సక్సెస్ వచ్చేయాలి, ఏదో ఇన్స్టెంట్గా అంగడి సరుకు కొనుక్కునేట్టు, ఏదో ఇన్స్టెంట్గా ఫ్రూట్స్ తీసుకునేట్లున్నట్లు చెట్లో నుంచి ఇన్స్టెంట్గా ఏది వస్తుంది అని అనుకోకండి. ఒక పండగ జరుగుతుందంటే ఆ పండగకి దానికి తగ్గట్టుగా పిండి వంటలు అన్నీ చేస్తూ ఉంటారు అమ్మ మన ఇంట్లో. అంతే తప్ప అన్నీ బయట నుంచి కొనుక్కొని వచ్చేస్తే ఈజ్ దేర్ హ్యాపీనెస్? అంటే ఇన్స్టెంట్గా ఏమో వచ్చేసి ఉంటాయి, ఇన్స్టెంట్గా జరిగిపోయి ఉంటాయి. అది పండగ వాతావరణం లాగా ఉంటుందా? ఆబ్వియస్లీ నో. ఎందుకు ఉండదు? అంటే ఇట్లా పిండి వంటలు చేసుకొని తింటే, అమ్మ చేతి వంట మనం తింటూ ఉంటే, ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటే, ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ ఆనందం వచ్చేదే వేరనమాట. అంటే ఆ ఆనందం ఎందులో ఉంది? నువ్వు తినే వస్తువులో ఉందా? నువ్వు గడిపిన సమయంలో ఉందా? ఎదుటి వారిలో ఉందండి. ఆ స్వీట్ ముక్కే కావచ్చు, ఆ స్వీట్ ముక్క నీకు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళు ఏమి మాట చెప్పి ఇస్తున్నారు? ఆ మాట, ఆ పర్సన్ ఆ స్వీట్ ముక్కని హ్యాపీగా స్వీట్గా తెస్తుందండి. అంతే తప్ప ఆ స్వీట్ ముక్క ఒకటే ఉండి నువ్వేదో బాధలో ఉండి కూర్చొని తింటే కూడా ఆ స్వీట్నెస్ని, ఆ తీయదనాన్ని నువ్వు టేస్ట్ చేయలేవండి. ఎస్, ఎప్పుడైనా కూడా ఒక థింక్ అండ్ యాక్ట్ చేసే పర్సన్ లాగా ఉందాము. ఇన్స్టెంట్ రిజల్ట్స్ మనకు వద్దండి. రిజల్ట్స్ కొద్దిగా టైం తీసుకోవాలి. ఈరోజు ఎగ్జామ్ రాసావు, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వచ్చేయాలి అంటే ఇజ్ ఇట్ ఓబే ఫర్ యూ? ఆబ్వియస్లీ నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆల్సో. అలాగే మన జీవితంలో మనం సక్సెస్ చేరుకోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దెర్ ఈస్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సక్సెస్ అనేది హ్యాపీనెస్ అవ్వాలి, అలాగే సాడ్నెస్ అవ్వాలి. నువ్వు ఫుల్ హ్యాపీగా ఉంటావంటే మిగతా ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, అవి కూడా ఫీల్ అవ్వాలి కదా. అప్పుడే నీకు ఏది హ్యాపీనెస్, ఏది సాడ్నెస్ అనేసి తెలుస్తుంది. నీకు ఓన్లీ సక్సెస్ లేదా ఓన్లీ హ్యాపీనెస్ ఉంటే లైఫ్లో, అది హ్యాపీనెస్ అని పేరు ఎట్లా పెడతావు నువ్వు? ఆబ్వియస్లీ మనం పేరు పెట్టలేము. వై? బికాజ్ నువ్వు మిగతా వాడితో దాన్ని కంపేర్ చేస్తుంటే అది ఆ సిచ్యువేషన్ వేరు, అంటే అంటే దాన్ని ఏమంటారు, ఆ మధురత్వం వేరు, ఈ మధురత్వం వేరు అనమాట. అది టేస్ట్ వేరేలా ఉంది, ఇది టేస్ట్ వేరేలా ఉంది అనేసి దీనికి హ్యాపీనెస్ అని పేరు పెడుతున్నా, దానికి బాధ అని పేరు పెడుతున్నావు. అంతే తప్ప ఏదో ఒకటే హ్యాపీనెస్ ఉంది అనేసి అనుకోకండి. యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద సిచ్యువేషన్స్. అప్పుడే అక్కడ బాధ ఏది, సాడ్నెస్ ఏది, హ్యాపీనెస్ ఏది, ఫ్రీడమ్ ఏది, లైఫ్ ఏది, ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. ఎస్. ఆ సినిమాలో నుంచి ఇంకొక విషయం నేర్చుకోవాల్సిందంటే, ఆ సినిమాలో వాళ్ళు ఇంకొక మాట చెప్పారు, ఆ బోట్ డిజైన్ చేసిన వాళ్ళు. వాట్ ఈస్ దట్ మీన్స్? ఈ బోట్ అసలు అన్సింకబుల్, ఈవెన్ గాడ్ ఆల్సో నాట్ సింక్ అని చెప్పాడు. జస్ట్ నామకే వాస్తే మేము కొన్ని లైఫ్ బోట్స్ మాత్రమే పెడుతున్నాము, అంటే జస్ట్ ఊరికే పెడుతున్నాము. ఈ షిప్లో ఉన్న వాళ్ళందరికీ ఈ లైఫ్ బోట్స్ సరిపోవు, అసలు జస్ట్ ఊరికే నామకే వాస్తే పెడుతున్నాము అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆ బోట్, ఆ షిప్
1 hour to 2 hours, అంటే 1.5 hours ఆల్మోస్ట్ టైం పడింది అది సింక్ అవ్వడానికి పూర్తిగా. ఇఫ్ ఇన్ కేస్ సర్టెన్ లైఫ్ బోట్స్ ఉండింటే, దానికి తగ్గట్టుగా మనుషులు తగ్గట్టుగా లైఫ్ బోట్స్ ఉండింటే ఈజీగా అందరూ సేవ్ అయ్యేవాళ్ళు కదా. ఎస్, మన లైఫ్లో లైఫ్ బోట్స్ అనేటివి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఓవర్ నైట్ ఏదైనా అయిపోవచ్చు. నీకు ఈరోజు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు, నీ దగ్గర అన్ని సమకూరుస్తున్నారు కరెక్ట్ టయానికి అని, ఇలా నీ లైఫ్ మొత్తం రేపు కానీ మన్నాడు కానీ అలానే ఉండిపోతుంది, అలాగే ఉంటుంది, నేనేం బాధపడాల్సిన అవసరం లేదు అని ఆలోచించొద్దు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఓవర్ నైట్ చేంజ్. అంటే రాత్రికి రాత్రే చేంజ్ అయిపోయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రాత్రికి రాత్రి వాళ్ళు మారిపోవచ్చు, రాత్రికి రాత్రే సిచ్యువేషన్స్ తారుమారు అవ్వచ్చు. అలాంటప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంది సిచ్యువేషన్స్. అలాంటప్పుడు నీకంటూ నీ లైఫ్లో ఒక లైఫ్ బోట్ ఉండాలండి. మన ఎడ్యుకేషన్ లైఫ్ బోటా? ఎస్, మన ఎడ్యుకేషన్ ఒక లైఫ్ బోట్. నీ యొక్క బుద్ధి ఒక లైఫ్ బోటా? ఎస్, నీ యొక్క మంచితనం అనేది ఒక లైఫ్ బోట్. నీ యొక్క వ్యక్తిత్వం అనేది ఒక లైఫ్ బోట్. నీ యొక్క క్యారెక్టర్ అనేది ఒక లైఫ్ బోట్. నీ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇట్ మే బి ఎనీ గ్రంథాలు అవ్వచ్చు, వాళ్ళ మతాలకు సంబంధించిన గ్రంథాలు అవ్వచ్చు, ఒక మహాభారతం అవ్వచ్చు, పెద్ద బాల శిక్ష అవ్వచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు. దిస్ ఆల్ ఆర్ లైఫ్ బోట్స్. ఇదే జీవితం అని అనుకొని అక్కడే ఆగిపోయే కంటే, ఈ లైఫ్ బోట్స్లో ఉన్న సిచ్యువేషన్స్ అండర్స్టాండ్ చేసుకునేసి ఇలా కూడా జీవితాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవడం, అది నిజమైన లైఫ్ బోట్ అంటే. ఎస్, we should have certain lifeboats in our life also. ఆ లైఫ్ బోట్స్ నువ్వు ఎప్పుడు సమకూరుస్తున్నావు? షిప్ మునిగిపోయినప్పుడు సమకూరుస్తున్నావా? షిప్ మునిగిపోతున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నావా? నో మై డియర్ ఫ్రెండ్. నీ లైఫ్ బోట్ నీ షిప్ జర్నీ అవ్వకముందే, నీ జర్నీ స్టార్ట్ అయ్యే టైంలోనే నీకంటూ కొన్ని లైఫ్ బోట్స్ ఫిక్స్ చేసుకో. అలా కాకపోతే ఇలా అనేసి దెర్ ఈజ్ ఏ ఆపర్చునిటీ అనేసి క్రియేట్ చేసుకో. డోంట్ థింక్ దట్ ఇట్స్ ఏ ఫైనల్, ఇది ఒక్కటే ఉంది నాకు దారి, అది లేకపోతే నా లైఫ్ ఎండ్ అయిపోయింది. డోంట్ థింక్ లైక్ దట్. ఇఫ్ యు ఆర్ వాంటెడ్ టు డిజైర్, అంటే ఆ బర్నింగ్ గోల్ ఉంది, ఆ ఒక్కటే నేను సాధించాలి అంటే, అప్పుడు అనుకో, ఎస్ నాకు ఇది ఒక్కటే ఉంది. నీకేం కనిపించవు, అది ఒక్కటే కనిపిస్తుంది. ఎస్ నాకు ఇది ఒక్కటే ఉంది, ఇది లేకపోతే దిస్ ఇస్ నో మై లైఫ్. నో గ్యారంటీ, అంటే మన లైఫ్ మీద గ్యారంటీ లేదు. అలాంటప్పుడు మనం ప్రిపేర్డ్ ఫర్ ది బెస్ట్ కాకుండా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. మన లైఫ్లో ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా నిర్దీన స్థితిలో మనం పడిపోయినప్పుడు మనం ఎలా గెటిన్ అవ్వాలి? మనకున్న లైఫ్ బోట్ ఏంటి? ఎస్, థింక్ దట్ ఇఫ్ ఐ గెట్ వరస్ట్ సిచ్యువేషన్, ఇఫ్ ఐ గెట్ వరస్ట్ పొజిషన్ వచ్చింది, అప్పుడు నా పరిస్థితి ఏంటి అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించు. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయి. ఇట్స్ ఓకే టు బి హ్యాపెన్, దాన్ని ఓబే చేయి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ధీటుగా నిలబడు. స్టాండ్ లైక్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. డైజెస్ట్ ద రియాలిటీ. మోస్ట్ ఆఫ్ ది, నాట్ ఓన్లీ యూత్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్, అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే బాధపడిపోవడము, కృంగిపోవడము, లైఫ్ అయిపోయింది అని ఆగిపోవడము, లవ్లో ఫెయిల్ అయితే నా జీవితం ఇంతే అని సూసైడ్ కమిట్ చేసుకోవడము, ఇంకా ఎన్నెన్నో డెసిషన్ తీసుకుంటున్నారు. ఎస్, మీరు ఎలా ఉండాలి? ఆ సిచ్యువేషన్ని ఒబే చేయండి. ఇట్స్ ఓకే టు బి హ్యాపెన్. స్టాండ్ లైక్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అని అందుకే చెప్పాను.
అలా ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నీకు అలా రాంగ్ డెసిషన్స్ ఏదైనా ఆలోచనలు వస్తున్నాయంటే వర్స్ట్ యాంగిల్లో యు ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద రియాలిటీ. అక్కడ నిజాన్ని నువ్వు అరిగించలేకపోతున్నావు. నిజాన్ని ఏమో తీసుకుంటున్నావు, బాగానే ఉంది. ఫుడ్ని తీసుకుంటున్నావు, బాగానే ఉంది. అది అరిగించుకుంటేనే కదా అల్టిమేట్గా మన హెల్త్ అనేది కండిషన్లో ఉంటుంది. అలాగే నువ్వు నీ రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి డైజెస్ట్ చేసుకోగలిగితేనే కదా. రియాలిటీని డైజెస్ట్ చేసుకుంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ప్రతి ఒక్కదాన్ని డైజెస్ట్ చేసుకున్నట్టు. ఇంకెప్పుడైనా కూడా ఫర్దర్గా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నువ్వు రియాలిటీకి డైజెస్ట్ అయిపోవడం అలవాటు అవుతుంది. సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతావు, ఒక సొల్యూషన్ కనుక్కుంటావు. ఇదే ఎండ్ అనేసి అక్కడ ఫిక్స్ అయిపోయి కూర్చోవు. ఎస్, ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎందుకు జరుగుతాయి అంటే ఇట్ మే బి ఎనీథింగ్. అంటే ఇప్పుడు టైటానిక్ షిప్పే తీసుకోండి, అక్కడ ఒక వైపరీత్యం ఏర్పడింది. వై ఇట్ ఈస్ హ్యాపెన్? ఏదో ఆ క్యాప్టెన్ డ్రైవింగ్ చేశాడు, ఎస్, ఆ క్యాప్టెన్ మీద కొద్దిగా స్ట్రెస్ పడింది, కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు. ఇన్ టైంలో చేరుకోవాలనేసి కొద్దిగా స్పీడ్ పెంచాడు. యాక్చువల్గా అక్కడ స్లోగా వెళ్ళాలి, కొద్దిగా స్పీడ్ పెంచాడు. క్లైమేట్ కూడా సహకరించలేదు. అక్కడ చూసుకోకుండా అన్ఫార్చునేట్లీ ద కొలిజన్ విత్ ఐస్బర్గ్, అక్కడ ఒక కొలిజన్ జరిగిపోయింది, ఒక వైపరీత్యం జరిగిపోయింది. అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నట్టు ఎందుకు జరుగుతాయి? నువ్వు న్యాచురల్గానే ఉన్నావు, నువ్వు న్యాచురల్గానే ఉండు. ఐఎమ్ న్యాచురల్, బీ న్యాచురల్. ఇఫ్ యు ఆర్ న్యాచురల్, జస్ట్ బీ న్యాచురల్. నువ్వు ఎలాగున్నావో అలానే ఉండు. ఎస్, ఒక స్మాల్ జోక్ కాదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, లైక్ ఈ జోక్ అనుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజల్ పెట్టాలండి, ఐఎమ్ లవింగ్ యూ అనేసి, అంటే నేను లవ్ చేస్తున్నాను అనేసి. ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఒక లెటర్ రాశాడు, దాన్ని ఏమంటారు, కవిత రాశాడు అనమాట. నేను రక్తంతో రాస్తున్నాను, ఈ రక్తము కోడిది కాదు నాదే అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, నువ్వంటే పడి చచ్చిపోతాను, అలాగని నేను కోడిని కాదు అని చెప్పాడు. అది అమ్మాయికి చేరింది. ఆ అమ్మాయి రిప్లై ఇచ్చిందనమాట, అంటే ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా కవిత రాసిందనమాట. అరే హౌలేగా, రక్తంతో రాస్తాను, నీ జోబులో పెండేది లేదురా హౌలే అని చెప్పింది. సెకండ్ పాయింట్ ఏమంటే, ఏరా ఈ ప్రపంచంలో మొత్తానికి నేను ఒక్కదాన్ని కనిపించినాను రా హౌలే, హైపో అనేసి కొట్టి పడేసింది అనమాట. ఏదైనా కూడా ధీటుగా చెప్పు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ లవింగ్, నువ్వు లవ్ చేస్తున్నావా, జస్ట్ ప్రపోజ్ హర్ ఇన్ ఏ ఫార్మల్ వే. ఎస్, ఐఎమ్ లవింగ్ యూ, నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ. ఆ అమ్మాయి అంటుందంటే అంటుందంటే ఎస్, అంతే తప్ప నువ్వు ఉన్నట్టుండకుండా ఏదో అతి చేస్తే అట్లే ఉంటాయి అన్నమాట సిచ్యువేషన్స్. నువ్వు ఎప్పుడైతే నీలో నిజాయితీగా వర్క్ చేస్తావో అప్పుడు అక్కడ వచ్చే రిజల్ట్స్, అక్కడ వచ్చే పరిణామాలు కూడా నీకు తగ్గట్టుగానే నిజాయితీగానే ఉంటాయి. నీకు తగ్గట్టుగానే వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ దాన్ని ఏమంటారు, రెస్పాన్స్ అవుతారు. నువ్వు నిజాయితీగా లేకుండా కూని చేస్తున్నావు అనుకో, ఎవరినో ఏదో బ్లేమ్ చేయాలి అనేసి చేస్తున్నావు అనుకో, నువ్వు ఫైనల్గా నువ్వే బ్లేమ్ అయిపోతావు అనమాట. నువ్వే నిందగా మిగిలిపోతావు. ఎవరి మీదైనా నిందేద్దామని వెళ్ళిపోతే ఆ నింద తిరిగి నీ మీదకే వస్తుంది. దట్ ఈస్ ద నిజాయితీ. ఇప్పుడు ఒక సైక్లోన్ వచ్చింది, ఒక తుఫాన్ వచ్చింది అంటే కొంతమంది నిజాయితీగా వర్క్ చేస్తున్నారు అన్నదానికి ఎగ్జాంపుల్ అండి ఇది.
అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు ఇయర్ కావచ్చు, కొన్ని తుఫాన్లు వచ్చాయి. ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎక్కువ. అది వచ్చినప్పుడు కొందరు నిజాయితీగా వర్క్ చేయడం మొదలు పెడతారు. ఎంత నిజాయితీగా అంటే నిజంగానే వాళ్ళలో ఇంత మానవత్వం ఉందా, ఇంత సేవాశక్తి ఉందా వాళ్ళ దగ్గర అనేసి మనం కూడా ఆశ్చర్యపోతాం. ఎస్పెషల్లీ ఈ పాండమిక్లో తీసుకోండి. నాట్ ఓన్లీ తుఫాన్, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలే కావచ్చు. అంటే వాళ్ళు ఇలా కూడా ఉన్నారా, వాళ్ళ సేవాభావం అనేది ఇలా ఉందా, వాళ్ళు ఇంత మంచి గొప్ప పనులు చేయగలుగుతారా అనేసి మనం అనుకుంటాము వాళ్ళని చూసి. ఇంకొందరు ఉంటారు, ఒక దగ్గర చిన్న ఇలాగే తుఫాన్ వచ్చింది, ఒక పర్సన్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, పక్కన గమనించాడు ఇలా ఏదో ఫుడ్ కౌంటర్ పెట్టారు, అంటే ఫ్రీగా పాలు పంపిణీ చేస్తున్నారు అనేసి. ఎవరైతే ఈ జాగింగ్ చేస్తున్నాడో ఆయన ఏం పెద్ద కోటీశ్వరుడు అనమాట. ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో అందుకే తెలియదు అనమాట. ఆయన ఈ ఫుడ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి ఆ పాలు ఫ్రీగా వస్తున్నాయి కదా అనేసి ఇంటికి తీసుకెళ్తాడు. మళ్ళీ పాలబూత్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ 10 రూపాయలతో బేరం చేస్తాడు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎస్, మనం ఒక ఫేస్ బాగున్నామనుకో ఇంకొక ఫేస్ బాగలేము అని కాదు. ఎస్, ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉన్నావో నువ్వు కొంతమంది నిజాయితీ పనుల్ని చూస్తావు, అలాగే కొంతమంది ఎలాగున్నారు అనేసి కొద్దిగా గమనిస్తావు అనమాట. నాకెందుకులే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డీల్ చేద్దాంలే అనేసి నీ యొక్క సహాయ శక్తిని అక్కడ కోల్పోవద్దు. ఎక్కడైనా సహాయం చేయాలనిపించిందా, ఎక్కడైనా నలుగురికి పెట్టే అవకాశం వచ్చిందా, ఆబ్వియస్గా పెట్టు, సంతృప్తిగా పెట్టు, అంతే తప్ప నిస్సంతృప్తిగా పెట్టద్దు, అసంతృప్తిగా పెట్టద్దు. ఎస్, ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తుంటారు, రైట్? ఆ మిస్టేక్నే తలుచుకుంటూ అక్కడే బాధపడుకుంటూ కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నిజాయితీగా లేవని నువ్వు గమనించావనుకో, నువ్వు తెలుసుకున్నావనుకో, అరే నేను నిజాయితీగా లేనా, నన్ను అలా అనుకున్నారా ఇలా అనుకున్నారా అనేసి ఇంకా ఏం యాక్ట్ చేయకుండా అక్కడే ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నా. ఎస్, ఒక వ్యక్తికి నువ్వు భరోసా ఇవ్వచ్చు. నువ్వు బాగలేకపోయినా కూడా, నువ్వు అసంతృప్తిగా ఉన్నా కూడా ఒక వ్యక్తికి నీ మాటల వల్ల భరోసా ఇవ్వచ్చు. ఒక వ్యక్తికి నీ చేతుల వల్ల భరోసా ఇవ్వచ్చు. ఒక స్మైల్ ఒక జీవితాన్ని కాపాడుతుంది, ఒక మాట ఒక జీవితాన్ని నిలబెడుతుంది. రైట్? ప్రతి ఒక్కసారి ఒక లర్నర్ లాగా బిహేవ్ చేయి, ఒక స్టూడెంట్ లాగా బిహేవ్ చేయి. ఎందుకంటే స్టూడెంట్ లాగా ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటావు. నేర్చుకుని దానికి ఒక స్టూడెంట్ లాగా పక్కన వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎస్, ఇట్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ సచ్ ఎడ్యుకేషన్. అందుకనేసి ఆల్వేస్ బీ ఏ లర్నర్. ఎప్పుడైతే నువ్వు పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేస్తావో అప్పుడు అల్టిమేట్గా వాళ్ళ దృష్టిలో నీకంటే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందండి. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకు నీ మీద. అంటే వాళ్ళు ఇలాంటి మహానుభావులు, వాళ్ళు ఇలాంటి వ్యక్తులు నాకు ఆ సమయంలో అలా సహాయం చేశారు, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నన్ను ఇలా పికప్ చేశారు, నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అందించారు అనేసి వాళ్ళల్లో ఒక దృఢమైన విశ్వాసం అనేది ఉంటుందండి మీ మీద. ఒకరు నేను క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే, లేదంటే నువ్వు ఎవరినైనా క్రిటిసైజ్ చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసైజ్ చేయండి. అంటే నిర్మాణాత్మక క్రిటిసిజం చేయండి. ఆ క్రిటిసిజం ఎలా ఉండాలంటే, వాళ్ళు ఆ తప్పు చేశారు అనేసి మీరు క్రిటిసైజ్ చేశారంటే, మీరు చేసిన క్రిటిసైజం ఎలా ఉండాలి అంటే, మీరు ఆ ఆపోజిట్ పర్సన్ ఆ తప్పు చేయింటారు కదా, ఆ
ఆ తప్పును ఎలా నేను కరెక్ట్ చేసుకోవాలి, నేను ఫర్దర్గా ఎలా మళ్ళీ తప్పు చేసుకోకుండా ఉండాలి అనేసి ఒక నిర్మాణం చేసుకోవాలండి. వాళ్ళే ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలండి. అలా చేయాలి క్రిటిసిజం అనేది. ఇఫ్ ఇన్ కేస్ నిన్నెవరన్నా క్రిటిసైజ్ చేస్తున్నారనుకో, వాళ్ళకు కూడా కన్స్ట్రక్టివ్ వేలోనే ఒక నిర్మాణాత్మక విధంగానే ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వండి. లేదంటే ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వండి. ఎలా అంటే చూపిస్తా. అరే వీలైతే ఫేస్ టు ఫేస్ రా, చూసుకుందాం అనేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వండి. అంతే తప్ప వాళ్ళేదో అలా అంటున్నారు, వీళ్ళేదో అలా అంటున్నారు అనేసి నీలో నువ్వే మదన పడిపోతూ ఉండద్దు. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉంటావో అప్పుడు నువ్వు అనుకున్న దానికంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు. నువ్వు నిజాయితీగా లేకుండా నేను అనుకునేది వెళ్ళిపోవాలి, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేయాలి అనేసి అనుకుంటే ఉన్నది కూడా పోయేదానికి ఛాన్సెస్ ఉందండి. ఒక చిన్న స్టోరీ, ఆల్రెడీ మన స్టోరీస్ చెప్పాను, బట్ ఐ వాంటెడ్ టు రివైజ్ వన్స్. ఒకసారి ఒక పర్సన్కి ఆయుష్ తీరిపోయింది. ఇంకా యముడు వచ్చాడు, ఇట్లా నీ ఆయుష్ అయిపోయింది, ఇంకా వెళ్దామనేసి చెప్తాడు. ఆయన వాట్ ఇస్ ద ప్రూఫ్ అనేసి అడుగుతాడు ఆ పర్సన్, హ్యూమన్ బీయింగ్. అప్పుడు ఆ యముడు చూపిస్తాడు, ఒక పెద్ద పుస్తకం చేసి చూపించి, ఇందులో కోట్ల మంది పేర్లు ఉంటాయి, ఇదిగో నీ పేరు, ఇది చనిపోయిన వాళ్ళ లిస్టు, నేను మొదట్లోనే నీ పేరు ఎందుకు కావాలంటే నిన్నే ఈరోజు మొదటగా తీసుకెళ్ళాలి, వెళ్దామనేసి చెప్తాడు. ఇంత దూరం వచ్చారు, నాకు ఒక చిన్న కోరిక ఎందుకు తీర్చండి అనేసి అంటాడు. ఓకే అనేసి అంటాడు. యముడు అంటాడు ఓకే అనేసి, మీతో కలిసి ఒక చిన్న టీ తాగాలనేసింది అంటాడు. వీడేమో మంచి టీనే చేసుకుని ఉంటాడు. ఆ యముడికి ఇచ్చే టీలో కొన్ని నిద్రమాత్రలు కలిపి ఉంటాడు. సరే అనేసి యముడు తాగుతాడు, ఇంక ప్రశాంతంగా కాసేపు నిద్రపోతాడు. వీడేం చేసి ఉంటాడు, ఆ ఏదైతే పేరు ఉందో ఫస్ట్లో ఉంటుంది, ఆ పేరు కాస్త లాస్ట్లో వేసేసుకుని ఉంటాడు అనమాట. ఇంక వెంటనే కొద్దిసేపు తర్వాత యముడు లేస్తాడు. లేచిన తర్వాత, అరే నువ్వు నా కోసం ఇంత గొప్పగా కష్టపడి టీ చేసావు కదా, నీకు ఒక చిన్న వరం ఇస్తాను. నేను ఇంతసేపు ప్రశాంతంగా పడుకున్నాను, ఇవాళ కొద్దిగా రెస్ట్ అనేది దొరికింది నాకు, నీకు ఒక చిన్న వరం ఇస్తాను. ఇవాళ ఏదైతే ఫస్ట్లో నీ పేరు ఉందో, ఈసారి నేనేం చేస్తానంటే రివర్స్ ఆర్డర్లో వస్తాను. ఎవరైతే లాస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళ నుంచి ఈరోజు ఫస్ట్కు పైకి తీసుకెళ్తా వస్తాను అనేసి చెప్తాడు. ఇంకా వీడికి అర్థమైపోయింది సిచ్యువేషన్, నా పోయి నేనే దోకున్నాను అనేసి. ఎస్, ఎప్పుడైతే నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీని మెచ్చుకునేసి ఆయన కాస్త కొద్దిగా ఇంకొంతసేపు బ్రతికేటట్టు కొద్దిగా ఛాన్స్ ఉండేది. అంతే తప్ప ఆ నిజాయితీని మితిమీరేసి ఆ నిజాయితీగా లేకుండా ఆయనకున్న ఆప్షన్ కాస్త ఆయనే పోగొట్టుకున్నాడు అనమాట. ఎస్, ఎప్పుడైనా కూడా లాయల్గా ఉండడానికి ప్రయత్నించండి. మన పేరెంట్స్ మనల్ని బాగానే పెంచుంటారు, మనం సరిగ్గా లేము అంటే ఈజ్ దిస్ ద ఆ మిస్టేక్ అనేది మన పేరెంట్స్ దా, ఈజ్ ద మిస్టేక్ ఆఫ్ అవర్ పేరెంట్స్? ఆబ్వియస్లీ నో కదా. ఏదో చిన్నప్పుడు సరిగ్గా లేము అంటే మన పేరెంట్స్ని నిందించడానికి ఛాన్సెస్ ఉంది. అంతే తప్ప నువ్వు ఎదుగుతున్నావు, ఒక గుడ్ వేలోనే వెళ్తున్నావు లేదా బ్యాడ్ వేలో వెళ్తున్నావు అంటే ప్రతి ఒక్కదానికి మీ పేరెంట్స్ని క్రిటిసైజ్ చేయడము, మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్? ఎస్, మన పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది ఎంతవరకు ఉంటుంది? ఆబ్వియస్లీ ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఒక జూ ఉంది, ఆ జూ కొత్తగా స్టార్ట్ చేశారు, దానికి కొన్ని యానిమల్స్ కావాలా. సరే అనేసి లైన్లో కొన్ని లైన్స్ కోసం అడవికి వెళ్ళారు. అక్కడ కొన్ని లైన్స్ దొరికాయి, వచ్చి జూలో వేసుకొని వచ్చేసారు. ఒక 5 years కంటిన్యూట్గా జూ అనేది బాగా రన్ అయిందనమాట. అన్ఫార్చునేట్లీ అక్కడ జూ సరిగ్గా రన్ అవ్వకపోయేసరికి ఆ 5 lines కాస్త మళ్ళీ అడవిలోనే వదిలేశారనమాట. కొన్నాళ్ళకి వెళ్ళి చూస్తే ఆ లైన్స్ బ్రతికే ఉన్నాయనేసి ఆ 5 3 కాస్త చనిపోయాయి. ఆ అడవి కుక్కలే ఆ పులిల్ని చంపి తినేసాయంట.
ఎస్. ఇప్పుడు ఆ పులి ఏదైతే ఉందో అది పిల్లలు అనుకోండి, ఆ జూ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు పేరెంట్స్ అనుకోండి. ఆ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అన్నది ప్రశ్న అండి. ఎస్. అంటే ఒక రైట్ వేలో పెంచుతున్నారా, ఒక రాంగ్ వేలో పెంచుతున్నారా? వాళ్ళ ఎబిలిటీస్ కాస్త ఎప్పుడైతే పులి అడవిలో నుంచి జూకి వచ్చిందో తన ఎబిలిటీని అంటే అక్కడ అంటే పరిగెత్తి వెంటాడి తినడం కాస్త మర్చిపోయిందనమాట ఈ జూకి వచ్చేసరికి. ఇక్కడ ఇన్స్టంట్ ఫుడ్, ఇన్స్టంట్ సక్సెస్ ఆ పులికి వచ్చింది అనుకునేది అప్పుడు. ఇంకా అట్లా కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అడవిలోనే వదిలేసరికి దాని యొక్క ఇన్స్టంట్నెస్ అనేది పోయింది. అంటే ఇన్స్టంట్గా ఫుడ్ ఎవరు పెట్టరు కదా, అడవికి వచ్చేసి. ఇంకా అదేం చేయాలా, దాని కాళ్ళ మీద అది నిలబడాలి, అది ఫుడ్ సంపాదించుకోవడం మొదలు పెట్టాలా, మళ్ళీ వేటకి వెళ్ళాలా. అదేమో వేట గుణం అనేది ఈ జూలో ఉన్న వాళ్ళు పోగొట్టేశారు. ఎస్. పిల్లల మీద ఎస్పెషల్లీ ఫర్ స్మాల్ కిడ్స్ ఎక్కువ గారాబం చూపించకండి. దే షుడ్ స్టాండ్ విత్ దేర్ ఓన్ లెగ్స్. అంటే వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా వాళ్ళకంటూ ఒక దారిని చూపించాలి. ఎస్. కర్తవ్యమును నిర్వర్తించుట మానవుడి ఉద్యుద్ధర్మం. రైట్. ఏదైతే నువ్వు చెయ్యాలనుకున్నవి కొన్ని ఉంటాయి, నీకు తగ్గట్టుగా నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు చేస్తేనే అప్పుడు నీకు ఒక మానవుడిగా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అదే నీ యొక్క ధర్మం అన్నమాట. నాకు ఏమీ లేవులే, అంతా మన పేరెంట్స్ చూసుకుంటారులే అనేసి అక్కడ ఆగిపోవద్దు. నీకంటూ కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, అవి ఒక ఎఫెక్టివ్ మేనర్లో ఒక కొత్త వేలో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయి. ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా నీకు ఇచ్చారు, ఆ ఇన్స్పిరేషన్ నుంచి, ఆ మోటివేషన్ నుంచి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు టేక్ సంథింగ్. ఆ కొద్దిగా చెప్పినారు, ఆ చెప్పిన దాంట్లో నుంచి కొద్దిగా తీసుకొనేసి మనం కొద్దిగా ఇంప్రూవైజ్ అవ్వచ్చు. అంటే వాళ్ళేమో కొత్త స్కిల్స్ ఏమి నేర్పించరు, బట్ వీ కెన్ గెట్ ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్స్. రైట్. ఇప్పుడు సపోజ్ నేనే వీడియోస్ చేస్తున్నాను, నాకేదైనా వర్క్ సిచ్యువేషన్ ఏదైనా అనిపించింది అంటే ఐ ఆబ్వియస్లీ సీ మై వీడియోస్. అంటే నేను కూడా నా వీడియోస్ చూసుకుంటాను. అంటే నేను నా వీడియోసే చూసుకునేసి ఈ సిచ్యువేషన్ అలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయాలి, ఎప్పుడైనా కూడా నీ యొక్క శక్తిని లూజ్ అవ్వద్దు, నీకంటూ కొద్దిగా పవర్ ఉంది, ఆ పవర్ని లూజ్ అవ్వద్దు అనేసి నాలో నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. ఆ మోటివేషన్ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సారీ. ఆల్వేస్ బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ దేంట్లో, సక్సెస్లోనా ఫెయిల్యూర్లోనా. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆల్వేస్ బీ ఏ పార్ట్ ఆన్ యువర్ సొల్యూషన్. ఆ ప్రాబ్లంలో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లంలో పార్ట్ అవ్వద్దండి, ఆ సొల్యూషన్ కనుక్కునే దాంట్లో పార్ట్ అవ్వండి. అల్టిమేట్గా అక్కడ సొల్యూషన్ అనేది దొరికేదానికి ఛాన్సెస్ ఉంటాయి. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. అంటే ఒక మనుషులుగా మనం ఎవరైనా చెప్పేటప్పుడు అలా ఇలా అనేసి కంపేర్ చేస్తూ ఉంటాం. అంటే కొంతమందిని అలా కంపేర్ చేయడం వల్ల ఆ కంపేర్ చేసిన వాటికి కూడా కొద్దిగా వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ కూడా తగ్గిపోతుంది అనేసి ఇండైరెక్ట్గా చెప్తున్నానండి. ఎస్. ఒక మనిషిని రాబందులతో పోల్చారనుకో, పోల్చకండి. ఎందుకంటే వాడు చెడ్డ వ్యక్తి అయింది, వాడు రాబందులాగా ఉన్నాడు, రాబందులాగా బిహేవ్ చేయొద్దు అనేసి పోల్చకండి. ఎందుకంటే రాబందు కూడా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటుంది. సో దట్స్ వై. కొన్ని చనిపోయిన జంతువులు ఉంటాయి, అనిమల్స్, డెడ్ అనిమల్స్. ఆ అనిమల్స్ని, ఆ వేస్ట్ అంతా ఈ రాబందు అనేది తినేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ రాబందువే లేదనుకో,
ఆ చనిపోయిన అనిమల్స్ వల్ల ఇంకొన్ని కొత్త రకాల జబ్బులు పుట్టుకొచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క అనిమలే కావచ్చు, ప్రతి ఒక్క బర్డే కావచ్చు, మనకట్టు కొద్దిగా నేర్పిస్తుందండి. ఈ మనిషిలో కొందరు అంటే దీనస్థితిలో ఉంటారు. దీనస్థితి అనే వాళ్ళకంటూ కొద్దిగా స్థితి ఉంటుంది, అంటే వాళ్ళకంటూ కొద్దిగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. బట్ దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. ఒక దారిలో ఒక కుక్క వెళ్తా ఉంది. అది అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. అలాగే వెళ్తూ ఉంటే దారిలో ఒక బ్యాచ్ కుక్కలు ఉన్నాయి. ఒక 4 కుక్కలు గుంపుగా ఉన్నాయన్నమాట. ఈ సింగిల్గా వెళ్ళేదేమో ఆడకుక్క. ఈ ఆడకుక్క ఏమో భయపడతా ఉంది. ఆ కుక్కలు నన్ను ఏమైనా చేస్తాయేమో అనేసి, నన్ను ఏమైనా చంపుతాయేమో అనేసి. అప్పుడు భయపడుకుంటే చిన్నగా వస్తుంటే ఆ 4 ఉంటాయి కదా కుక్కలు, ఆ 4 ఒకటి బ్యాచ్ లీడర్గా ఉంటుంది. ఆ లీడర్ కుక్క వచ్చేసి ఈ కుక్కతో చెప్తుంది, మై డియర్ డాగ్, భయపడకుండా వెళ్ళు, మనం కుక్కలం, మనం మనుషులం కాదు అనేసి ధైర్యంగా చెప్తుందంట. ఆ కుక్క ఆడకుక్క ధైర్యంగా వెళ్తుందంట. అప్పుడు కొంతమంది మనుషుల గురించి చెప్పాలంటే మాటలు కూడా ఉండవండి. వాళ్ళు అంత కుక్కల కంటే హీనంగా అయిపోయి ఉంటారు. అంత దీనస్థితిలో బ్రతుకుతుంటారు, అంత దీనంగా పనులు చేస్తూ ఉంటారు. న్యూస్లో చూసే ఉంటాం, చిన్న చిన్న పిల్లల మీద, ఆడపిల్లలు అంటే అలుకు అయిపోయారనమాట. అసలు వాళ్ళ ఆ థాట్ ఎలా వస్తుందండి? అంటే వాళ్ళకి ఆ మాటలు చెప్పాలంటే కూడా చెప్పేదానికి కూడా మాటలు ఉండవు అనమాట. అంత దీనంగా పనులు చేస్తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏది, ఈ పక్షులతో, జంతువులతో అలాంటి వాళ్ళని పోల్చకండి. ఎందుకంటే ఈ పక్షులకి, జంతువులకి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యం కూడా కోల్పోయేటట్టు అవుతుంది ఇప్పుడు కన్నా ఆ వేస్ట్ ఫెలోస్తో పోలిస్తే కదా అనేసి. ఎప్పుడైతే నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, ఎప్పుడైతే నీకు కొన్ని పాయింట్స్ చెప్పాను ఇందాక, ఆ పాయింట్స్ అన్ని నువ్వు ఒక పని చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అసలు వాళ్ళకి ఆ థాట్ ఎలా వస్తుందో నిజంగానే మనకు తెలియదు అది. ఓకే, ఎనీవే ఈ కొన్ని పాయింట్స్ చెప్తాను. అంటే పక్షుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ మనం కొన్ని తెలుసుకోవచ్చండి. ఒక రాబందు గురించి చెప్పాను. అది లేకపోతేనా ఈ ప్రపంచం మొత్తం విచిత్రమైన వ్యాధులతో వచ్చేసేది అనమాట. అంటే ఇప్పుడున్న కరోనా లాగా ఇంకా అట్లా ఎన్నెన్నో విచిత్రమైన వ్యాధులన్నీ వచ్చేసేటివి అనమాట. ఎస్, ఒకరు వెళ్తున్నారు అంటే ఒక భరోసా ఇవ్వు. నాకెందుకులే, నా ఇంటి వరకు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనేసి అనుకోకు. ఎవరైనా ఒక ఉద్యమం చేస్తున్నారా, బీ ఏ పార్ట్ ఇన్ దట్. ఉద్యమం అంటే ఊరికే మొదలు పెట్టింటారు కదా వాళ్ళు, దానికంటే కొన్ని కన్స్ట్రక్టివ్ రీజన్స్ ఉంటాయి కదా. మీరు కూడా కొద్దిగా కన్స్ట్రక్టివ్గా ఆలోచించి కన్స్ట్రక్టివ్ యాక్షన్ చేయడానికి ప్రయత్నించు. ఈ భరోసా అనేది, ఈ కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను, కుక్క రోడ్లో వెళ్తుంది అనేసి. ఎస్, అది ఒక మనిషి వెళ్తున్నప్పుడు కూడా, ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు కూడా, ఒక మనిషి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక భరోసా నీవు. అదే వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వాళ్ళ జీవితాలకు బాగుపడేటట్టు చేస్తుంది అనమాట. నీ యొక్క చిన్న హెల్ప్, చిన్న భరోసా అనేది. ఒక సీగల్ బర్డ్ అనేసి ఒకటి ఉందండి. ఆ బర్డ్ దేన్నైనా ఒక టార్గెట్ చేసుకునింది అనుకో, దాన్ని చంపేయాలంతే. అలా టార్గెట్ చేస్తుంది. ఇఫ్ ఐ టార్గెట్, దట్ షుడ్ కిల్. నేను టార్గెట్ చేశానంటే అది ఖచ్చితంగా నాకు ఆహారంగా మిగిలిపోవాలి. అలా టార్గెట్ చేస్తుంది. సీగల్, నాట్ ఈగల్. ఈగల్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎక్కడి నుంచినో పైనుంచి చూస్తూ ఉంటుంది. దాని దృష్టికోణం అనేది నిజంగానే హైలైట్, అంటే అంత క్లారిటీగా చూస్తుంటుంది. అంత దూరం నుంచి కూడా వస్తుంది. ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో, అంటే ఇన్ కేసు నీళ్ళు తీసుకోండి, ఆ నీళ్ళలో ఉన్న చేపను పట్టుకెళ్ళిపోతుంది, ఆ నీళ్ళలో ఉన్న పాముని పట్టుకెళ్ళిపోతుంది. యువర్ విజన్ షుడ్ బి లైక్ ఏ సీగల్ బర్డ్. ఎస్, ఫిక్స్ ఎ టార్గెట్, వర్క్ ఇట్ ఆన్ ఇట్, ఫైనలీ గెట్ ఇట్. అంతే తప్ప ఆగిపోదు. ఎస్,
పక్షులు ఎగురుతుంటాయి, రైట్? మోస్ట్ ఆఫ్ యూ సీ, అంటే మనం చూస్తుంటాం ఆకాశంలో పక్షులేమో ఎగురుతూ ఉంటాయి, ఒక వి షేప్లో ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే ఇలా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి కొన్ని బర్డ్స్, ఇక్కడి నుంచి కొన్ని బర్డ్స్, రైట్? అవి అలా ఎందుకు ఎగురుతాయంటే అందులో కూడా ఒక లెసన్ అనేది మనకు నేర్పిస్తుంది. ఒక మనుషులుగా మీరు కూడా మాలాగా టీం వర్క్ చేయండి, మీరు కూడా ఒక ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అనేసి. ఎస్, మీకు తెలుసా, ఒక పక్షి ఒంటరిగా 100 కిలోమీటర్లు వెళ్తే 100 కిలోమీటర్లు ఎగరగలిగితే ఒక పక్షి ఒక గ్రూప్లో ఉండి 171 కిలోమీటర్లు ఎగరగలుగుతుందంట. ఎస్, 71% మోర్ దాన్ యాక్చువల్ డిస్టెన్స్. ఇక్కడ ముందర ఉన్న దాన్ని కీబర్డ్ అంటారు, అంటే ఇట్లా బర్డ్స్ ఉంటాయి కదా ముందర ఎక్స్ట్రీమ్ స్టార్టింగ్లో ఉన్నదాన్ని కీబర్డ్ అంటారు. ఈ బర్డ్ అనేది ఇట్లా చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఎక్కువ ఆ ముందరున్న బర్డ్ కాస్త ఇవ్వాలన్నమాట, ఎనర్జీ ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. ఏదైతే ఇట్లా వెనకాల ఉన్నాయో ఎనర్జీ డిసిపేట్ అయిపోవడం వల్ల ఈ మిగతా పక్షులకి ఎనర్జీ అంత అవసరం లేదనమాట ఎగరడానికి. సో దట్స్ వై దే ప్రిఫర్ టు గో ఇన్ ఏ వీ షేప్. ఇది కొద్దిసేపు ఎగిరిందా దానికి కొద్దిగా రెస్ట్ ఇస్తాయి అనమాట, అంటే అది కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ ముందరిది వెనక్కి కాస్త ఈ ముందరికి కీబర్డ్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు అవి అలాగే టీం వర్క్ కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటాయి. అండ్ ఆల్సో డోంట్ ఫార్మ్ ఏ బ్యాచెస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, అంటే మేము ఈ మా గ్యాంగ్ ఇది అనేసి ఎప్పుడు అనుకోకండి. ఒక చిన్న బర్డ్ అంటే ఇలా గ్రూప్లో వెళ్తున్నప్పుడు ఏదైనా అవకాశం అంటే ఆపద వచ్చిందనుకో, ఒక బర్డ్కి ఇట్లా వెళ్తున్నాయనుకో, అంటే కొన్ని బర్డ్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కూడా ట్రావెల్ చేస్తుంటాయి కదా, మనం చదివే ఉంటాం. ఆ బర్డ్స్ అలా ట్రావెల్ చేసేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అనుకోకుండా ఒక బర్డ్కి ఏదైనా ఇంజురీ అయిందనుకో, ఒక బర్డ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఆ బర్డ్తో పాటు ఇంకొక బర్డ్ రెండు కలిసి ఆ కింద ఉన్న గ్రౌండ్కి రీచ్ అయిపోయేసి కొన్నాళ్ళకి రెస్ట్ తీసుకునేసి కొన్నాళ్ళ తర్వాత ఏదైతే ఎగురుతున్నాయో బర్డ్స్ గ్రూప్స్ ఆ గ్రూప్లోకి వచ్చి జాయిన్ అయిపోతాయి అనమాట. అంటే అంతే తప్ప ఇవి సపరేట్గా వేరే గ్రూప్లోకి వెళ్ళవన్నమాట. అంటే వేరే గ్రూప్లోకి వెళ్తాయి అంతే తప్ప ఏదైతే నేను ముందు గ్రూప్ ఉన్నానో, ఏదైతే నేను ఆ గ్రూప్లోనే ఉండాలి, లేదంటే నేనే ఒక గ్రూప్ ఫామ్ చేయాలి అన్న ఆలోచనలో ఉండవు. ఏదొస్తే అది దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ కింద 2 బర్డ్స్ ఉంటాయని చెప్పారు కదా, ఆ 2 బర్డ్స్లో దానికి హెల్త్ బాగా అయిపోయింది అనుకో, నెక్స్ట్ వచ్చే గ్రూప్లో జాయిన్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒకదానికి బాగా అయిపోయింది అనుకో, నెక్స్ట్ వచ్చే గ్రూప్లో ఒకటి జాయిన్ అయిపోతుంది, ఇంకో గ్రూప్లో ఇంకొకటి జాయిన్ అవుతుంది. అలా ఉండాలి మనం ఎప్పుడైనా కూడా, అంటే మింగిల్ అయిపోవాలి ఈజీగా, ఒక గ్రూప్స్ ఫామ్ అయ్యే కేటగిరీలో ఉండదు. పింగ్విన్స్ తెలుసా మనకి, సముద్ర తీరాలు ఉంటాయి. అవి నీళ్ళకి దూకే టైంలో మీరు గమనించారంటే క్లారిటీగా, ఒకటి దూకిన తర్వాత అంటే అది లోపల సేఫ్గా ఉంది, దూకి పైకి వచ్చిన తర్వాత మనం ఈ నీళ్ళల్లో ఉండగలుగుతాం, ఈ నీళ్ళల్లో మనం ఈదుకోవచ్చు, నీళ్ళల్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి అర్థం అంట. ఎస్, అంటే ఒక 100 గ్రూప్ ఉన్నాయనుకోండి, ఆ 100లో ఒక బర్డ్ ధైర్యంగా ముందరికి వెళ్తుందంట, అంటే వాలంటరీగా వెళ్తుందంట. ఎస్, ఆ వాలంటరీతనమే మనం నేర్చుకోవాలి. ఆ వాలంటరీగా వెళ్ళింది లోపలికి మునుగుతుందంట, లోపల మునిగి సేఫ్గా బయటకు వస్తే అక్కడ మనకి ఏమీ మనకి శత్రువులు ఎవరు లేరు, అక్కడ మేము హ్యాపీగా ఉండొచ్చు అనేసి అర్థం అంట. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ చనిపోయింది అనుకో, అక్కడి నుంచి ఈ మిగతా 99 బర్డ్స్ కాస్త, మిగతా 99 పింగ్విన్స్ కాస్త వేరే నీళ్ళు ఉండే దగ్గరికి వెళ్తాయంట. ఎస్, ఇట్స్ ఏ వాలంటరీ, అంటే మనగా స్టార్ట్ చేయడము, మనంగా అందులోకి వెళ్ళడం అనమాట. ఎస్, ఒక బర్డ్ ఉందండి, ఆ బర్డ్ పేరు ఏదో గుర్తు రావట్లే, బర్డ్ కాదు, స్నేయిల్, నత్త. ఎస్, స్నేయిల్ అంటే తెలుసు కదా మనకి, నత్త అంటే స్నేయిల్ చిన్నగా వెళ్తూ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటుంది, చిన్నగా నిదానంగా ఉంటుంది అనమాట. ఆ నిదానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలా? ఆబ్వియస్లీ నో కదా. అంటే కొన్నిసార్లు ఉండాలి, ఎక్కడ నిదానంగానే ఉండాలి, ఎక్కడ నిదానంగా ఉండాలి అక్కడ నిదానంగానే ఉండాలి, ఎక్కడ నిదానమే ప్రధానం అనుకుంటాం అక్కడ నిదానమే ప్రధానంగా ఉండాలి. ఆపై విషయం కూడా ఉంది. ఎస్, ఎప్పుడైనా కూడా
ఒక డిజిటల్ మైండ్ మెయింటైన్ చేయండి. ఒక అనలాగ్ మైండ్ కాకుండా ఒక డిజిటల్ మైండ్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ఒక చెట్టు పెరుగుతుందంటే అది డబ్బా అనేసి సౌండ్ చేసుకుంటూ పెరుగుతుందా, లేదంటే కామ్గా చిన్న గింజ కాస్త మొలకయ్యి మానవుతుందా? చిన్న గింజ కాస్త ఏం సౌండ్ చప్పుడు లేకుండా మొలక అవుతుంది, ఆ తర్వాత మానవుతుంది, అలాగే చెట్టు అవుతుంది, అంత పెద్దగా పెరుగుతుంది, రైట్? బట్ అదే అంటే ఆ విషయం మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు గ్రో అవుతున్నావో, నువ్వు గ్రో అయ్యే టైంలో డోంట్ సౌండ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఎప్పుడైతే మనం అలా మనకు మనమే సౌండ్ చేసుకుంటామో అల్టిమేట్గా అక్కడ మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. అంటే ప్రకృతి అనేది మనకు నేర్పిస్తుందండి, నేర్చుకున్నాం ప్రకృతి నుంచి. ఒక చిన్న పిల్ల చెట్టే మొలకవుతుంటే, మొలకయ్యి మానవుతుంటే, మొలకయ్యి చెట్టు అయ్యి మానవుతుంటే, నేనే ఇంత ప్రశాంతంగా వస్తున్నాను భూమిలో నుంచి, నువ్వు భూమి పైనుండి కూడా నువ్వు పెరిగేటప్పుడు ఎందుకు మిగతా వాళ్ళనంతా డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు సౌండ్ చేస్తున్నావు, ఎందుకు ఈ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నావు, నీకు నువ్వుగా గొప్పగా ఎదుగు, నీకు నువ్వుగా నిశ్శబ్దంగా ఉండు అనేసి ఆ చెట్టు చెప్తుందండి. ఒకరు ఏదైనా చెప్పారంటే సౌండ్ చేయడం వెరీ ఈజీ. ఒక కంప్లైంట్ లాగా తీసుకొని సౌండ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఆ సౌండ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు అది కంప్లైంట్ లాగానే మిగిలిపోతుంది. ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఏ కాంప్లిమెంట్, ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకున్నారనుకో, అప్పుడు ఆ సౌండ్ చేయడం ఆపేస్తారు. అంటే మనం మంచి కోసమే కదా చెప్పింటారు అనేసి కొద్దిగా ఆలోచిస్తారనమాట. ఎస్, టేక్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్, డోంట్ టేక్ ఇట్ యాజ్ కంప్లైంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తారంటే మన పేరెంట్స్ కానీ, అంటే మన పేరెంట్స్ మన మీద ఎప్పుడు ఏ కంప్లైంట్స్ చేయరండి. మనమే మన పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తుంటాం. ఎస్, మన పేరెంట్స్ చేయండొచ్చు మన మీద. ఎట్లాంటివి? కన్స్ట్రక్టివ్ కంప్లైంట్స్, నిర్మాణాత్మకమైన కంప్లైంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి, వాళ్ళు ఇలా మారాలి, వాళ్ళు జీవితంలో గొప్పగా ఎదగాలి అన్న ఉద్దేశంతో మన మీద కంప్లైంట్ చేస్తుంటారే తప్ప ఏదో క్రిటిసైజ్ చేయాలి, ఏదో నార్మల్ క్రిటిసిజం అన్నట్టు కంప్లైంట్ చేయరండి. క్రిటిసైజ్ చేస్తారు, ఎలాంటిది? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు. బట్ అదే పాయింట్ని మనం ఎలా తీసుకుంటున్నాం? మనం కంప్లైంట్ చేస్తుంటాం, ఎలాంటివి? వితౌట్ కన్స్ట్రక్టివ్ కంప్లైంట్స్. ఎస్, యూ హ్యావ్ టు అవాయిడ్ దట్. టేక్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్, not it as complaint. Yes, I hope you got many points. Sorry, just try to rewind once. Just carry your pride and dignity within yourself. నీతో ఈ ఇంటర్నేషనల్ లెవెల్కి నీ యొక్క ఖ్యాతి ప్రఖ్యాతల్ని, నీ యొక్క ఏమంటారు గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళనమాట. మూవీస్ మనకి చాలా నేర్పిస్తాయి, రైట్? ఈ సూపర్ మ్యాన్ మూవీ అయినా, ఈ టైటానిక్ మూవీ ఎస్పెషల్లీ, దాని గురించి మాట్లాడుకున్నాం. అందులో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? ఎస్, ఎప్పుడైనా కూడా ఓవర్ థింక్ అనేది ఉండకూడదు అనమాట. ఫస్ట్ థింగ్, అంటే ఓవర్ థింకింగ్, అట్లాగే ఇన్స్టంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైనా ఇన్స్టంట్గా వచ్చేస్తుంది అనుకోకూడదు. అలాగే మనకంటూ కొన్ని లైఫ్ బోర్డ్స్ ఉండాలి. లైక్ మన జ్ఞానం, మన తెలివి, బైబిల్, ఖురాన్, ఇంకా పెద్ద బాలయ శిక్ష, ఇంకా మహాభారతం, ఏదైనా అవ్వచ్చు. ఎస్, ఇట్స్ అవర్ లైఫ్ బోర్డ్స్. మన యొక్క పేరెంట్స్ పంపకం, అంటే వాళ్ళ మీద తప్పు నెట్టేయడం కాదు, నీకంటూ నువ్వు ఆ ఎబిలిటీస్ తెచ్చుకోవాలి అనేసి. ఆ పేరెంట్స్ చిన్న అప్పుడేమో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద ఉంటుంది, పెద్ద అయిన తర్వాత మన ఇన్ఫ్లుయెన్స్ మన మీదే ఉంటుంది అనమాట. ఎస్, ఎప్పుడైనా కూడా పక్షులతో పక్షులకి మనుషులకి కన్స్ట్రక్టివ్ కంపారిజన్ చేయొద్దు. ఎస్, కంపారిజన్ చేయి, కన్స్ట్రక్టివ్గా చేయాలండి, చేయొద్దు అని చెప్పాను. సారీ. ఓకే, ఎప్పుడైతే నువ్వు అలా కన్స్ట్రక్టివ్గా చేస్తావో అల్టిమేట్గా
ఈ ప్రకృతి నుంచి, ఈ పక్షుల నుంచి, ఈ జంతువుల నుంచి, ఈ మనుషుల నుంచి మనుషులే నేర్చుకుంటారు. మనుషుల నుంచి చూసి మనుషులే మారుతారు. ప్రకృతి నుంచి చూసి మనుషులు మారుతారు. పక్షుల నుంచి చూసి మనం నేర్చుకుంటాం. జంతువుల నుంచి చూసి మనం నేర్చుకుంటాం. ఎస్, ఇట్స్ ఆబ్వియస్లీ రైట్ థింగ్. దాంట్లో చెప్పడం తప్పేం లేదు. ఇంకా వాళ్ళకి పేరు కూడా పెట్టలేము. అలాంటి వాళ్ళని జస్ట్ ఇలాంటి వాటితో కంపేర్ చేసి వాటికున్న వాల్యూని పోగొట్టద్దండి అని చెప్తున్నాను. అంటే ఒక పర్సన్ని ఒక అనిమల్తో కానీ, బర్డ్తో కానీ, ఒక మనిషితో కానీ పోల్చి ఆ బర్డ్కో, అనిమల్కో, మనిషికో ఉన్న వాల్యూని పోగొట్టద్దండి. అంటే అంత దేని స్థితిలో కొందరు ఉంటారనమాట. ఎస్, వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ఇట్. అంటే వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారాలండి. అది ఎలా మారుతారో ఇట్స్ దేర్ విష్. ఈ సొసైటీ కూడా అంటే మన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొద్దిగా ఉంటుంది, అంతా ఉంటుంది అని చెప్పలేము. ఎస్, వీ హ్యావ్ టు టేక్ కేర్ అవుట్ ఆఫ్ సచ్ పీపుల్. ఎప్పుడైనా కూడా డిజిటల్ మైండ్ మెయింటైన్ చేయండి, నాట్ అనలాగ్ మైండ్. ఓకే, అండ్ ఫైనలీ డోంట్ సౌండ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ గ్రోయింగ్. ఎస్, అంటే ఒక మొక్క ఎలా పెరుగుతుంది, ఆ మొక్కలాగా సైలెంట్గా నువ్వు కూడా ఎదగాలన్నమాట. ఎస్. Okay, and finally, I hope you got many more points and enjoyed this session very well. ఎప్పుడైనా కూడా బోర్గా ఫీల్ అవుతుందండి. నేను ఒకటి చెప్తున్నానంటే, I also did some homework and delivered it to you and also received in a positive way only. అంటే ఈ పాయింట్ మీ జీవితంలో ఒక కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇట్ మే బీ ఏ ఛాన్స్ టు యూజ్ అనేసి ఆలోచించు. అల్టిమేట్గా మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇలాంటి మాటలు నలుగురితో షేర్ చేసుకోవడం వల్ల. అండ్ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్ అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ సైమర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండండి, సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వుపిస్తూ ఉండండి. నీ యొక్క ప్రైడ్ అండ్ డిగ్నిటీ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఓకే దెన్ సీ యూ, టాటా, బై బై, టేక్ కేర్.